శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమైనటువంటిది భాగవతం. సమస్తమైనటువంటి పాపములను తొలగించి అఖండమైనటువంటి మోక్ష సామ్రాజ్యమును ఇవ్వగలిగినటువంటిది భాగవతం. భాగవత శ్రవణం 7 రోజులు చేస్తేనే చాలు మోక్షం కలుగుతుంది. పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుడు తెలియచేస్తున్నాడు. అనేకమైనటువంటి కథలు చెప్పిన తరువాత పరీక్షిన్ మహారాజు సుఖయోగీంద్రుడితో అంటున్నాడు, అనంత దివ్యమైనటువంటి గుణములు కలిగిన నారాయణుని యొక్క దివ్య లీలలు అమోఘమైనటువంటివి స్వామి. పద్మపత్రలోచనుని అనంత వీర్యగుణ సంపద వేమరు విన్ననైనా. అనంతమైనటువంటి భగవంతుని యొక్క దివ్య లీలలు, అనంతమైనటువంటి గుణ సంపదలు కలిగినటువంటి పరాక్రమ ప్రాశస్యముల గురించి ఎన్ని విన్నప్పటికీ తనివి తీరదు. తనియదు చిత్తము. ఓ సుఖయోగీంద్ర, పద్మపత్రలోచనుని అనంత వీర్యగుణ సంపద వేమరు విన్ననైనా. తనియదు చిత్తము. అచ్యుత కథా విభవం ఒక మాటు వీనులన్ వినిన మనోజ పుష్పశర విద్ధుడునైన విరామమొందునే. మన్మథుని చేత పీడింపబడేటువంటి వాడైనా సరే, అంటే లౌకికమైనటువంటి కామక్రోధ లోభమోహమద మాత్సర్యములలో ఉన్నటువంటి ఏ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి కూడా విష్ణువు యొక్క దివ్య కథలను వినడం చేతనే అతని మనస్సు మారిపోతుంది, సన్మార్గం వైపు హృదయం మళ్ళుతుంది. విష్ణు కథ వైభవాన్ని వింటే చాలు, ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. అనంతమైనటువంటి గుణములు కలిగినటువంటి మహానుభావుని యొక్క దివ్య గుణ కథనలు. అంతేకాదు స్వామి సుఖయోగీంద్ర, హరిభజించు హస్తములు హస్తములు. హరిభజించు హస్తములు హస్తములు. అచ్యుతున్ కోరి మృక్కు తచ్చిరము శిరము. చక్రధరు చేరిన చిత్తము చిత్తము. ఇందిరావరుని గను దృష్టి దృష్టి. మురవైరిను తించిన వాణి వాణి. అక్షరు కథలాను కర్ణములు కర్ణములై విలసిల్లుబో భువిన్. ఓ మునీంద్ర, ఈ భూమిపై హరుని పూజించేటువంటి ఆ విష్ణుమౌని హరిని పూజించేటువంటి చేతులే చేతులు, ఆయనకు నమస్కరించేటువంటి శిరస్సే శిరస్సు, ఆ దేవుణ్ణి చూచేటువంటి కన్నులే కన్నులు, ఆ స్వామిని పొగిడేటువంటి నోరే నోరు, మధువైరి కథలను వినినటువంటి చెవులే చెవులు. ఇంద్రియములన్నీ పరమాత్మయందు లగ్నం చెయ్యాలి. ఆ కేశవుని యొక్క గుణగానములను ఆకర్ణించాలి. హరిపాదశీర్ధ సేవా పరుడై. హరిపాదతీర్థ సేవా పరుడై విలసిల్లునట్టి భాగవతుని.
పాద తీర్థ సేవా పరుడై విలసిల్లునట్టి భాగవతుని విస్ఫురితాంగములు అంగములు. శ్రీహరి వెలసినటువంటి తీర్థాలను సేవించి ధన్యుడైనటువంటి భాగవతోత్తముని యొక్క శరీరములే నిజమైనటువంటి అంగములన్నీ. హరిపాదం, శ్రీహరి వెలసినటువంటి పుణ్యతీర్థాలలో స్నానం చెయ్యాలి. శ్రీహరి అనేకమైనటువంటి ప్రదేశాలలో ఆయన దర్శనమిస్తూ ఉన్నాడు. క్షేత్రములు, పుణ్యక్షేత్రాలు, ఆ ప్రక్కనే ఉన్నటువంటి తీర్థములు, పుణ్యమైనటువంటి తీర్థములలో స్నానం చేసి శ్రీమన్ మహావిష్ణుమూర్తిని ఎవరైతే అర్చిస్తారో అతని యొక్క శరీరములే, అతని యొక్క అవయవములే పవిత్రములైనటువంటివి. పరమేశ్వరున్ ఎరుగక నాకు పలుకు మునీంద్ర, పరమేశ్వరిన్ ఎరుగ నాకు, ఆ పరమేశ్వరుని, ఆ నారాయణుని యొక్క దివ్యమైనటువంటి తెలుసుకునేటువంటి మార్గం నాకు చక్కగా విశదీకరించి నాకు శుభములు కలిగించు. ఆ పుణ్యమైనటువంటి కథలు, ఆయన లీలలు, ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప విశేషాలు నాకు తెలియచేయి. దివ్యమైనటువంటి కుచేలోపాఖ్యానాన్ని చెబుతున్నాడు సుఖయోగీంద్రుడు. అన్నవుడు వేదవ్యాసతనయుడు, అన్నవుడు వేదవ్యాసతనయుడు అభిమన్యుతనయుంజోచి ఇట్లనియే. అనయుడు అనడు, ఆ దివ్యమైనటువంటి మహానుభావుడు అనుడు అనే పలికేటువంటి పరీక్షిన్ మహారాజు యొక్క దివ్యమైనటువంటి మాటలను వేదవ్యాసుని యొక్క కుమారుడు అభిమన్యుని, వేదవ్యాసుని యొక్క కుమారుడు అభిమన్యుని యొక్క తనయుని చూచి అంటున్నాడు. వేదవ్యాస తనయుడు అభిమన్యుని తనయుని చూచి అంటున్నాడు. జన్నవర గోవింద సకుడు కుచేలుండు, ఆ నొప్పు విప్రుండు మానధనుడు, విజ్ఞాని రాగాది విహిత స్వంతుండు, శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు, విజితేంద్రుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింపనురుల కార్పణ్య వృత్తిన్ అడంబోవక, తనకు తానబ్బినట్టి కాసులు పదేలు నిష్కముల్గా దలంచి, ఆత్మ మోదించి పుత్రధారాభిక్షయొక విధంబున నడుపుచునుండునంతా. ఓ మహారాజా, శ్రీకృష్ణుని యొక్క బాల్యసఖుడు ఒక ఆయన ఉన్నాడు. అతని పేరే కుచేలుడు. గోవిందు సఖుడు కుచేలుండు, గోవిందుని యొక్క స్నేహితుడు కుచేలుడు. ఆ బ్రాహ్మణోత్తముడు విప్రుండు మానధనుడు, అతడు అభిమానధనుడు. విజ్ఞాని, అతడు మహావిజ్ఞానవంతుడు. రాగాది విరహిత స్వాంతుండు, శాంతుండు, రాగద్వేషాలు లేనివాడు. పరమశాంతమూర్తి, ధర్మతత్పరుడు, జితేంద్రియుడు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. తన గృహంలో దరిద్రం తాండవం చేస్తున్న, తన గృహంలో దారిద్ర్యం దారుణంగా తాండవం చేస్తున్నప్పటికీ ఎవ్వరిని దీనంగా యాచించి ఎరుగడు. తనంత తాను ప్రాప్తించినటువంటి కాసును 10,000గా భావించి ఏదో విధంగా భార్యా పుత్రులను పోషించుకుంటూ ఉన్నాడు, భార్యా బిడ్డలను. ఎంతటి గొప్పవాడు, ఎంతటి మంచి హృదయం కలిగిన వాడు కుచేలుడు. దరిద్రుడైనప్పటికీ కూడా దారిద్ర్యంతో బాధపడుతున్నాడు ఆయన. గోవింద సకుడు కుచేలుండు, ఒప్పు కుచేలుడని పేరు కలిగినటువంటి ఆయన ప్రకాశిస్తున్నాడు. ఎవరైనా విప్రుండు మానధనుడు, విజ్ఞాని, రాగాది విరహిత స్వంతుండు, శాంతుండు, ధర్మవత్సలుడు, ఘనుడు, విజితేంద్రియుడు, బ్రహ్మవేత్త. బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వ్యక్తి దరిద్రంతో బాధపడుతున్నప్పటికీ ఒకళ్ళని యాచించకుండా ఆయన కాలం గడుపుతూ ఉన్నాడు. ఇక ఆయన భార్య ఉన్నది ఎంత గొప్పదో. లలిత పతివ్రత తిలకంబు, లలిత పతివ్రత తిలకంబు,
వంశాభిజాత్య తద్భార్య. కుచేలుని యొక్క భార్య మహాపతివ్రత, సద్వంశ సంజాత, దరిద్రపీడచే కడునొచ్చి. బిడ్డలు ఆకలితో కృషించిపోతున్నారు. బిడ్డలు చాలామంది ఉన్నారు. ఎండిపోయినటువంటి పెదవులతో నాలుక తడుపుకుంటూ చేతులతో అలా ఆకులు గిన్నెలు పట్టుకొని అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా ఆకలిగా ఉన్నదమ్మా, అమ్మా ఆకలి ఆకలి ఆకలి, నాకు కాస్త అన్నం పెట్టండమ్మా ఆకలిగా ఉన్నది అని ఆ పిల్లలు ఆకులు గిన్నెలు పట్టుకొని వచ్చి ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే, ఆకలితో అలమటిస్తూ ఉంటే, తల్లి వద్దకు వచ్చి పట్టెడు బియ్యం పట్టెడు అన్నం పెట్టమని అడుగుతూ ఉంటే ఆమె పెట్టలేకపోయింది. ఇంట్లో ఏమీ లేవుగా. ఎంత బాధపడిందో. పిల్లల యొక్క ఆకలి తీర్చగలిగినటువంటిది ఎవరు అంటే సృష్టిలో అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. ఆ అమ్మ దగ్గరే ఆకలి తీర్చడానికి ఏమీ లేవు. దరిద్రం. భర్తని ఒక మాట అనటం లేదు, తూలనాడటం లేదు. అయినప్పటికీ ఓర్పుగా ఆ పిల్లలందరూ ఆకలి ఆకలి అని చుట్టుముడుతూ ఉంటే తీర్చలేక, ఏదో ఏకాదశిరా అదిని ఇదని, ఈవేళ ఉపవాసం ఉంటే మంచిది, పుణ్యం వస్తుంది, ఏవో ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నది. ఎంతకాలం చెబుతుంది? 1 రోజు 2 రోజులు. భర్త దగ్గరకు వచ్చింది. ప్రాణేశ్వర, ఇంట్లో పేదరికం తాండవిస్తున్నది స్వామి, దీని గురించి మీరు ఆలోచించటం లేదు అని అన్నది. బాలసకుడైన బాల్యంలో మీకు ఒక స్నేహితుడు ఉన్నాడు కదా. బాలసకుండైన అపద్మనేత్రుంకాననేగి. బాల్యంలో మీ ప్రాణ స్నేహితుడు ఒకడున్నాడు. అతడు మహానుభావుణ్ణి దర్శించండి స్వామి. ఆయన యొక్క హరికృపా కటాక్షర విదీప్తి వడసి మహాత్మా నీవో. అతని యొక్క కృపా కటాక్షములను పొందినట్లయితే దరిద్రంతో తల్లడిల్లుతున్నటువంటి మన పిల్లలందరూ ఉద్ధరించండి. దరిద్రంతో బాధపడుతున్నటువంటి మన పిల్లలను ఉద్ధరించాలి అంటే, ఈ దారిద్ర్యం పోవాలి అంటే నీ బాల్య స్నేహితుడైనటువంటి కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి వేడుకోవాలి. కృష్ణుణ్ణి వేడుకోండి, కృష్ణుని దగ్గరికి వెళ్ళండి, ఆయన కృపాకటాక్షాన్ని పొందండి అని చెబుతూ, ఆ కృష్ణ భగవానుడు ఎలాంటి వాడో తెలుసునా స్వామి? మీకు తెలియనిదేమున్నది? వరదుడు వరదుడు సాధు భక్త జనవత్సలుడు. వరదుడు సాధు భక్త జనవత్సలుడు. ఆర్త శరణ్యుడు ఇందిరావరుడు. దయాపయోధి భగవంతుడు కృష్ణుడు. తాను కుశస్థలీపురమున్న యాదవ ప్రకరల్ముల్ భజింపగనున్నవాడు. నీవరిగిన నిన్ను చూచి విభుడు అప్పుడ ఇచ్చు అనూన సంపదల్. శ్రీకృష్ణ భగవానుడు ఆ జనార్దనుడు భక్తవత్సలుడు స్వామి. ఆశ్రితులను రక్షించేటువంటి వాడు, దయాసాగరుడు ఆ మాధవుడు. యాదవులు తన్ను సేవింపగా ద్వారకానగరిలో ఉన్నాడు. ఒక్కసారి ఆ పరమాత్ముని సందర్శించండి. ఆ స్వామి మిమ్మల్ని సేవిస్తే చాలు. ఆ స్వామి మిమ్మల్ని ఒక్కసారి చూస్తే చాలు స్వామి. ఆయన చూపు మీ మీద పడగానే వెంటనే అపారమైనటువంటి సంపదలను అనుగ్రహించగలిగినటువంటి వాడు. వరదుడు, వరములను ఇచ్చువాడు అని అర్థం. వరదుడు సాధు భక్త జన వత్సలుడు. ఆర్త శరణ్యుడు ఇందిరావరుడు. దయాపయోతి భగవంతుడు కృష్ణుడు. తాన్ కుశస్థలీపురమున్న యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు. నీవరిగిన నిన్ను చూచి విభుడు అప్పుడ ఇచ్చు అనూన సంపదల్. ఇంకా ఎలాంటి వాడో మహానుభావుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు.
కలలోనన్ మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాభ్యాతంబు ఉల్లంబులో తలపన్. కలలో కూడా శ్రీకృష్ణ భగవానుని ఆరాధింపనటువంటి కొందరు దుర్మార్గులుంటారు. కలలో కూడా పరమాత్ముని ఆరాధింపనటువంటి వ్యక్తులు ఉన్నారే, అలాంటి వ్యక్తులు స్మరింపనటువంటి కష్టాత్ముడు, అతనికి కష్టం కలిగితే విపత్కరమైనటువంటి విపరీత పరిస్థితులలో ఒక్కసారి హే కృష్ణ మధుసూదన పరమాత్మ దీనుల పాలిట, ఆయన దీనుల పాలిట దైవం పరమాత్మ నీవే తప్పని తప్పరం వెరుగ మన్నింపందగున్ దీనుని. కలలో కూడా తనను ఆరాధింపనటువంటి కష్టాత్ముడు ఏదైనా అతని కనుక విపరీతమైనటువంటి కష్టం కలిగినప్పుడు, విపత్కర పరిస్థితులలో ఒక్కసారి కనుక అతని కనుక తలిచినట్లయితే పాదార విందములను మనసారా స్మరిస్తే చాలు. అలాంటి దుర్మార్గుణ్ణి, అలాంటి అంటే తనను కూడా తలచినటువంటి వ్యక్తి కష్టంలో ఉన్నాడని భావించి భగవంతుడు అతన్ని కనికరిస్తాడు. అవసరమైతే తన్ను తానే అర్పించుకుంటూ ఉంటాడు మహానుభావుడు. అంతటి మహనీయుడు నిరంతరం భక్తితో తన్ను సేవించేటువంటి వారికి సమస్త సంపదలను ఇయ్యకుండా ఉంటాడా స్వామి? శ్రీకృష్ణ భగవానుని నమ్ముకున్నటువంటి వారికి దరిద్రమనేటువంటిది లేదు. కలలోనంతను మున్నెరుంగని మహాకష్టాత్ముడైయుండి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాభ్యాతంబు ఉల్లంబులో తలపన్. అంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చు నిశ్చల భక్తిన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్ అని పలికింది. కుచేలుడు సంతోషించాడు. భార్య చెప్పినటువంటి మాటలు విన్నాడు. మంచే చెప్పింది. పరమాత్మను ఎన్నాళ్ళైందో చూచి నా స్నేహితుణ్ణి జ్ఞాపకం చేసింది నా భార్య. శ్రీకృష్ణుని చూడడానికి వెళ్ళటం ఇహపర సాధకం. శ్రీకృష్ణుని చూడటం వల్ల నా ప్రేమ, ఆనాడు ఎంతో ఆదరాభిమానాలు చూపించినటువంటి నా స్నేహితుడి దగ్గరికి వెళతాను, నా స్నేహితుడిని చూస్తాను. అంతకంటే నాకు కావలసినదేమున్నది? నా కృష్ణుడు నా సర్వస్వం. బాల్యంలో కృష్ణుడు చూడకుండా ఉండలేరిద్దరు ఒకచోట ఉన్నటువంటి వాళ్ళు అని భావించి, శ్రీకృష్ణుని చూడటం ఇహపర సాధకమని భావించి భార్య మాటలను విన్నాడు మహానుభావుడైనటువంటి కుచేలుడు. భార్య చెప్పింది యోగ్యంగా ఉన్నది. కుచేలుడు వెంటనే తన ఇల్లాలితో, నీవన్నట్టు శ్రీకృష్ణుని ఆశ్రయించడం పరమ కళ్యాణదాయకమైనటువంటిది దేవి. అయినప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం, స్నేహితుల దగ్గరకు, భగవంతుని దగ్గరకు, పసిపిల్లల దగ్గరకు, ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఏదో ఉత్త చేతులతో వెళ్ళకూడదు. గర్భిణీ స్త్రీల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా కానుక తీసుకొని వెళ్ళటం బాగుంటుంది కదా అన్నది. ఏమున్నాయి కానుకలుడు దరిద్రంలో? శ్రీకృష్ణుడికి ఇవ్వగలిగినంత కానుకలే ఉంటాయి. కుచేలుడు భార్య అభిప్రాయంతో ఏకీభవించింది. ఒక ఉత్తరయ్యం తీసుకుంది, ఒక తుండుగుడ్డ లాంటిది. అదంతా చినిగిపోయింది, గుంటలు గుంటలు పడిపోయింది. దానిని ఒక మడత పెట్టింది, మళ్ళీ ఇంకొక మడత పెట్టింది. దానిలో గనక ఆ చిల్లి దాంట్లో గనక మూట కడితే ఆ అటుకులు అన్నీ రాలిపోతాయి. అందుకని ఒక మడత పెట్టింది, మళ్ళీ మడత పెట్టింది, 2-3 మడతలు వేసి ఆ కొంగులో అటుకులు వేసింది. ఆ అటుకులు కొన్ని ముడివేసింది. ఆ వేసి ఆ మూట కట్టింది. మూటగట్టి ప్రేమతో ప్రయాణానికి సిద్ధం చేసింది. వెళ్ళిరండి స్వామి, శ్రీకృష్ణుడికి అటుకులు అంటే ఇష్టం, ఇవి వెళ్ళి ఇచ్చిరండి, మన ఇంట్లో ఉన్నవి ఇవే కదా, అవి కూడా కొంచెం ముక్కిపోయినట్టుగా ఉన్నాయి వాళ్ళ జీవితంలాగానే పాపం. శిథిల వస్త్రంబు కొంగునన్ పృథుకన్న తండు. ఎప్పుడైతే శిథిలమైనటువంటి ఒక వస్త్రంలో కట్టి మూట అందించిందో ప్రయాణానికి సిద్ధం చేసింది. శ్రీకృష్ణుడు గోవింద దర్శనోత్సాహంతో బయలుదేరాడు ఆయన. ఆహా కృష్ణ కృష్ణ ఆనందం కలిగింది. కృష్ణ యదుభూషణ, కృష్ణ
యదుభూషణ గోవింద ముకుంద హే పావన కృష్ణ యదుభూషణ గోవింద ముకుంద హే పావన కృష్ణ యదుభూషణ దీనుల పాలిట దైవము నీవట అమరుల నేలెడి అయ్యవు నీవట దీనుల పాలిట దైవము నీవట అమరుల నేలెడి అయ్యవు నీవట నిన్ను స్మరించిన లోటే రాదట కృష్ణ యదుభూషణ. బయలుదేరాడు ద్వారకానగరికి. అసలు ద్వారకానగరిని చూడలా ఎప్పుడు అనుకుంటున్నాడు. ద్వారకానగరంబు నేరీతి చొచ్చుదు భాసురంతఃపురవాసి అయిన అప్పుండరీకాక్షు అఖిలేశు నిభంగి దర్శింపగలుగుదునో. ద్వారకానగరికి నేను ఎలా వెళ్ళాలి, ద్వారకలోకి ఎలా ప్రవేశించాలి, అత్యంత ప్రభావితమైనటువంటి అంతఃపురంలోకి శ్రీకృష్ణుని ఎలా నేను చూడగలను? తద్వారపాలకుడెక్కడి విప్రుడు ఇందేల వచ్చెననా. ఆ ద్వారపాలకులు నన్ను చూచి, నా వేషాన్ని చూచి నా స్నేహితుడని చెప్పినా వాళ్ళు నమ్ముతారా? వీడెక్కడి బ్రాహ్మణుడని, ఇక్కడికెందుకు వచ్చాడని నన్ను అడ్డగిస్తే నేనేమి చేయగలను? వారికి ఏ విధమైనటువంటి బహుమానమిద్దామా అన్న నేను కటిక దరిద్రుణ్ణి. ఏదో ద్వారపాలకుల చేతిలో ఏదన్నా కాస్త ఇచ్చేసి లోపలికి వెళ్దామంటే నాకు దరిద్రుణ్ణి. ఇంతకు నా అదృష్టం ఎలా ఉన్నదో, పరమాత్మ దర్శనం అవుతుందో కాదో, అయినా కృష్ణుని అనుగ్రహం అన్నిటికంటే మూలమైనటువంటిది. కృష్ణుని యొక్క అనుగ్రహం గనక నా మీద ఉంటే ఈ ద్వారపాలకులు ఇవందరూ ఆపుతారా? పరమాత్మను సేవించేటువంటి వారికి ఎదురు ఉన్నదా? దైవానుగ్రహమును పొందినటువంటి వారికి జీవితంలో ఎదురే లేదు. ఆ స్వామి నన్ను ఎందుకు ఉపేక్షిస్తాడు? నేను ఆయన భక్తుణ్ణి, ఆయన స్నేహితుణ్ణి అనుకుంటూ కుచేలుడు రాజమార్గం బట్టి అమాంతం అలా కొంచెం ముందుకు సాగి వెళుతున్నాడు. కుచేలుడు అలా వెళ్ళి వీధులు గడచి ఒక చోట చూచాడు. అద్భుతమైనటువంటి స్వర్ణ సౌధాన్ని చూచాడు. విశిదమయ్యొప్పు షోడశ సహస్రాంగనా కలిత విలాస సంగతిత నర్చి మహనీయ తపనీయ మణిమయ గోపుర ప్రాసాద సౌధ హర్మ్యములు సూచి మనము బ్రహ్మానందము పొందన్ కడునుబ్బి సంతోషాష్బాష్పముల్ జడిబొనంగ ప్రకటమై విలసిల్లునొక వధూమణి మందిరమున ఇంతులు చామరములు వీవన్ తనరు మృదు హంసతూలికాతల్పమునందు తాను ప్రియమును బహు వినోదముల తరలి మహితలావణ్య మన్మథ మన్మధుండు అనగా చూపట్టు పుండరీకాయతాక్షూ. వేల కొలది అంగనలతో ప్రకాశించే సుందర సమున్నత మణిమయ స్వర్ణ సౌధాలను చూచాడు. వేల కొలది అంగనలతో ప్రకాశించే సుందర సుసంపన్న సుందర సమున్నత మణిమయ స్వర్ణ సౌధాలను చూచాడు కుచేలుడు. అలాంటి పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి కథను చక్కగా రేపు కూడా ఇదే సమయమునకు విని చక్కగా అందరూ తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.